నమస్కారం. వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సంజీవని ప్రాజెక్టులో పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. ఈ నెల 21న తెలంగాణ భవన్కు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కార్యవర్గ సభ్యులతో సంయుక్త సమావేశం. తెలంగాణలో బీజేపీలో కలకలం రేపిన లీకుల వ్యవహారం. ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ తీసుకున్నారంటూ ప్రచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీకి ఊరట. ఈడీ ఛార్జ్షీట్ను కొట్టేసిన ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్ట్. మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం. 7 దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. ప్రజారోగ్య మిషన్లో ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ నూతన విధానాలపై చర్చించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం హాజరైంది. ఈ సలహా బృందంలో యుఎన్ ఎయిడ్స్ ప్రతినిధి పీటర్ పాయింట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఏఐజీ చైర్మన్ డి నాగేశ్వరరెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇన్ టియో, అర్తి అహూజా, రిజ్వాన్ కోయిటా, శ్రీకాంత్ నాదముని, గగన్దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజబెత్, నిఖిల్ టాండన్, ఇతర వైద్య నిపుణులు పాల్గొన్నారు. అలాగే ఈ సమీక్షకు మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోడీతో జరిగిన తెలంగాణ బీజేపీ ఎంపీల భేటీలో వివరాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణ ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. లీక్ చేసిన వాళ్ళు ఎవరూ తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో యాక్టివిటీస్ పెంచాలని ప్రధాని సూచించారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రధాని సలహాలిచ్చారని చెప్పారు. ఇక ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండడం దేశానికి దురదృష్టకరమని విమర్శించారు. రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నరేంద్ర మోడీ గారిని మాత్రమే విమర్శించడం కాదది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని విమర్శించినట్టు వారి యొక్క వ్యాఖ్యలు ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి మరి ఈ రకంగా స్థాయి తగ్గించేటువంటి ప్రయత్నం, అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ మాత్రం ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో మరి అవగాహన రాహిత్యంతో, మరి దుందుడుకు విధానంతో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా మాట్లాడము, మరి ఈ రకమైనటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉండడము మన దురదృష్టకరమని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాను. ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్వి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 21న ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత హరీష్ రావు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 21న కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు. విలేకరు మిత్రులు దయచేసి there is no confusion, I am straight. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు.
ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి, సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ, అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్. బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నంది మేడారంల వరద కాలువలో నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే, కట్ట నింపుతూ ఉంటే, మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మైనర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇలా మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు? మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, అని జైలు లేకపోదుమా? మీ లెక్క చిల్లర కథ వాడానంటే. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేసి పదవి విరమణ పొందిన తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి సతీశ్వరరెడ్డి మంత్రిని కోరారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కుత్తెంతీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని గాలిదుర్గమ్మ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట గ్రామంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంచి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాచాల సురేందర్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంచి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని, యూరినరీ బ్లోడర్ దెబ్బతిందని డాక్టర్లు తెలిపారు. ఆమెకు 3 శస్త్రచికిత్సలు చేయాల్సిందని, కనీసం 3 వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తు చేస్తున్నా, మీకు జీతాలు ఇస్తోంది ప్రజల సొమ్ముతోనే తప్ప రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడికి చూడడం పద్ధతి కాదని హెచ్చరించారు. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. డాక్టర్ గారు చెప్పిండు, భయపడదు.
ఇంత క్రూరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వము ఇక్కడున్న పోలీసులు నిజంగా కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. నేను పోలీసు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా డీజీపీ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే పోలీస్ అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు, రౌడీ. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్లీ చెప్తా ఉన్నా. మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి, కొట్టి, ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్ లో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు మరో బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగర పరిధిలోని సనత్ నగర్ లో తమ ఫ్లాట్ ను బెదిరించి దౌర్జన్యంగా రాయించుకున్నారని రాధాకిషన్ రావుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టిన సనత్ నగర్ పోలీసులు ఇవాళ కూకట్పల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా రాజకీయ ఒత్తిడితో వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావుపై తాజాగా మరో ఛార్జ్షీట్ దాఖలవడం హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది. శాశ్వత సిబ్బంది స్థానంలో అవుట్సోర్సింగ్ పై ఆధారపడడం వల్ల భద్రతా లోపాలు తలెత్తున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విరాళాల లెక్కింపులో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా విరాళాల కౌంటింగ్ ప్రక్రియలో భక్తులను కూడా ఎందుకు భాగస్వాములుగా తీసుకోకూడదని ప్రశ్నించింది. అయితే ఆగమన శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తమయ్యేలా విజిలెన్స్ అధికారులు అలర్ట్ టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో హ్యూమన్ ఇంటర్ఫెరెన్స్ను సాధ్యమైనంత వరకు తగ్గించి పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. చివరిగా ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఎంత దూరమైనా వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యం పంచడంతో పాటు తేడా వస్తే ప్రత్యర్థులపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఇక తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కార్వాచ్ గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో గెలిచేందుకు తమ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటమ్మ ఆరోపించారు. ఇంటి ముందు తెల్ల ఆవాలు చనిపోయిన తర్వాత మృతదేహాలపై చల్లే స్ప్రే, మొలకెత్తిన గింజలు, ఇసుక చల్లారని చెప్పారు. తమ ఇంటి ముందే కాకుండా తమకు మద్దతు ఇస్తున్న వారి ఇంటి ముందు కూడా ఇలానే క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఏమైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, కానీ ఇలాంటి పనులు చేయొద్దని అన్నారు. తమకేమైనా జరిగితే తమపై పోటీ చేసిన అభ్యర్థే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సోమవారం బ్యాలెట్ పేపర్కు క్షుద్ర పూజలు చేసిన ఘటన సైతం వైరల్ అయిన సంగతి తెలిసిందే. మక్తల్ మండలం కాచవర గ్రామం మాది. మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని
మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్సున్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మొలకెత్తినవి, అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్, అవి దాని స్మెల్ వస్తుంది. మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి. అది ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా గానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఏమన్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి. ఇక్కడనే కాదు, ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతుంది. రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది. ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది. స్కూల్ పోలింగ్ బూత్ దగ్గరికి ఎక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట. అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం. యాక్చువల్ గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ప్రజా తీర్పు 5 సంవత్సరాలు ఉండొచ్చు. అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగినా కానీ పూర్తి బాధ్యత వాళ్ళదే వహించాలి. ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో కూడా వాళ్ళు ఇంకా మూఢనమ్మకాలు అనేది కరెక్ట్ అనేది కాదని మేము చెప్తున్నాం. అది వచ్చి మా ఇంటి ముందర ఆవాలు పిల్లావాలు తెచ్చి చల్లిండు. అక్కడ అశోక్ వాళ్ళ ఇంటి దగ్గర చల్లిండు. ఇంకెక్కడెక్కడ చల్లిండో ఎక్కడెక్కడ. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా దర్యాప్తు తీరుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. కేవలం బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. మెజిస్ట్రేట్ ఇచ్చిన సమన్ల ఆదేశాల మేరకు కాకుండా ఎఫ్ఐఆర్ ఆధారంగానే కేసు విచారణ జరగాలని పేర్కొంది. అయితే ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ఈడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దర్యాప్తు నిలిపివేయలేదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ దశలో నిందితులుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీలకు ఎఫ్ఐఆర్ కాపీని పొందే అర్హత లేదని కూడా కోర్టు పేర్కొనడం గమనార్హం. తాజా పరిణామంతో గాంధీ కుటుంబానికి ఈ కేసులో కొంత ఉపశమనం లభించినట్లయింది. ఉత్తరప్రదేశ్లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా 7 బస్సులు 3 కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొలుత 4 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించగా క్రమంగా మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలు కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఈ సందర్భంగా మధుర రూరల్ ఎస్పీ సురేష్ చంద్ర రావత్ మాట్లాడుతూ ప్రమాదంలో డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్ స్వీకరించి DNA పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మృతదేహాలను గుర్తించి వారికి అప్పగించనున్నట్లుగా ఎస్పీ స్పష్టం చేశారు. 4 बस है, 4 1 2 3 तो पीछे, एक उधर है, 4 पैसेंजर निकल गए. देखो कितने अरे कोई है नहीं क्या इसमें? आगे भी हैं, आगे बच जाए यार, बाकी तो नुकसान टायर फटे लगे नहीं, फट गए टायर तो फटे थे अभी. जिंदे आदमी चल रहे हैं भाई, जिंदे. हाँ क्या बात हो गई चौधरी साहब, क्या बात हो गई आगे? कितनी बसें होंगी लगभग? మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలిన ఘటనలో 7 దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని మెక్సికో స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ ఆడ్రిన్ హెర్నాండెస్ అధికారికంగా ధృవీకరించారు. మెక్సికో సిటీకి పశ్చిమాన సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోలుకా ఎయిర్పోర్టుకు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే పారిశ్రామిక ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. పసిఫిక్ తీరంలోని
అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ విమానంలో 2 సిబ్బంది 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన చాలా గంటల తర్వాత కూడా 7 మృతదేహాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని సాకర్ మైదానంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అదుపు తప్పిన విమానం ఓ వాణిజ్య భవనం పైకప్పును బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రమాద స్థలం నుంచి సుమారు 130 మందిని ఖాళీ చేయించినట్లు శాన్ మార్టియో అటెంకో మేయర్ అనా మునిస్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. మెగా కుటుంబ కోడలు ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. బిజినెస్ టుడే సంస్థ అందించే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును ఉపాసన అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ అవార్డు తనకు లభించడం ఎంతో గర్వంగా, ఎంతో బాధ్యతను గుర్తు చేసే విషయమని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కారణంగా అవార్డు ప్రధాన కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయానని ఉపాసన వెల్లడించారు. ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్నందున ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ గుర్తింపు తమ సంస్థకు, తమ టీంకు మరింత ప్రేరణ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. మానసికంగా, శారీరకంగా సానుకూల మార్పును తీసుకురావడమే తమ లక్ష్యమని, ఈ అవార్డు రోజు మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని ఉపాసన తన పోస్టులో తెలిపారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే అపోలో హాస్పిటల్స్ గ్రూప్ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్న ఉపాసన కుటుంబ బాధ్యతలను కూడా సమతుల్యంగా చూసుకుంటున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనా వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ వేలం ప్రారంభం కానుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ జట్లలోని ఖాళీలను భర్తీ చేసుకునేందుకు పోటీ పడనున్నాయి. ఈసారి వేలం బరిలో మొత్తం 369 మంది ఆటగాళ్లున్నారు. కామెరూన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు వెచ్చించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక 3 సార్లు ఛాంపియన్గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 64.3 కోట్ల పౌస్తో వేలంలోకి అడుగుపెడుతోంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43.40 కోట్లున్నాయి. 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 77 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉండగా వాటి వద్ద 237.55 కోట్లు అందుబాటులో ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉండగా వారి వద్ద 25.50 కోట్ల పౌస్ ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ అత్యల్పంగా కేవలం 2.75 కోట్ల పౌస్తో వేలంలో పాల్గొనుండడం గమనార్హం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.